హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు ఏడీబీసీ మీడియా. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని దైవాలగూడ గ్రామంలో జరిగినటువంటి ఒక మారణకాండ యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. తనపై పోక్సో కేసు నమోదు చేయించారని ఆ బాలిక కుటుంబాన్ని మొత్తం అంతమొందించాడు ఆ వ్యక్తి. అతనే రాజ్ కుమార్. అత్యంత పాశవికంగా కత్తితో ఆ కుటుంబాన్ని దారుణంగా చంపేశాడు. రంగారెడ్డి జిల్లాలోనే కాదు, యావత్ తెలంగాణ మొత్తం కూడా ఈ కేసు గురించి మాట్లాడుకుంటున్నారు. అత్యంత దారుణమైనటువంటి మృగంలా ప్రవర్తించినటువంటి ఈ వ్యక్తిని ఉరి తీయాలంటూ కూడా సభ్య సమాజం నిలదీస్తోంది. అసలు ఈ కేసు పూర్వపరాల గురించి, అసలు ఈ కేసు గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుంటే, అతని పేరు రాజ్ కుమార్. ఆ గ్రామంలోనే వ్యక్తి. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక మైనర్ బాలికని కొద్ది రోజులుగా ఏడిపిస్తూ ఉన్నాడు రాజ్ కుమార్. ఇప్పటికే ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా అతనికి ఎన్నోసార్లు వారించారు. తమ కుమార్తె జోలికి రావద్దని చెప్పారు. కానీ రాజ్ కుమార్ ఆమెను పదే పదే ఏడిపిస్తూ ఉన్నాడు. ఇక చేసేది లేక ఆ కుటుంబం నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది మే 16వ తారీఖున. మే 16న అతనిపై పోలీస్ స్టేషన్లో పోక్సో కింద కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. తనని జైలుకు పంపించారన్న కోపాన్ని, పగని జైల్లో ఉన్న సమయంలో మరింత పెంచుకున్నాడు రాజ్ కుమార్. తను జైల్లో ఉన్న సమయంలో మరింత పగ పెంచుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ కుటుంబాన్ని ఏదైనా చేయాలని ఒక పక్కా స్కెచ్తో ఉన్నాడు. ఇక జూలై 10వ తేదీన బెయిల్పై బయటకు రావడం జరిగింది. వచ్చిన వెంటనే నేరుగా ఆ కుటుంబాన్ని టార్గెట్ చేశాడు. ఆ మైనర్ బాలిక, అలాగే మైనర్ బాలికకు తల్లి, అలాగే నాయనమ్మ, ముగ్గురు మాత్రమే ఇంట్లో ఉంటారు. కరెక్ట్గా రాత్రి 11 గంటల సమయంలో రాజ్ కుమార్ ఫుల్గా మద్యం సేవించాడు. కారు వేసుకొని ఆమె ఇంటికి వెళ్ళాడు. ముందు తలుపు కొట్టాడు. తలుపు కొట్టిన తర్వాత ఆ మైనర్ బాలిక తల్లి తలుపు తీసింది. వెంటనే కత్తితో ఆమెను పొడిచేశాడు. తనను జైలుకు పంపిస్తారా, మీకెంత ధైర్యం అంటూ కూడా అరిచాడు. ఆ తర్వాత అడ్డు వచ్చిన నాయనమ్మపై కూడా కత్తితో దాడి చేశాడు. అక్కడికక్కడే వాళ్ళిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మైనర్ బాలికను బలవంతంగా జుట్టు పట్టుకుని ఈడ్చుకొని బయటకు తీసుకొచ్చి కారులో సుమారు ఆ ఇంటి నుంచి 5 కిలోమీటర్ల రేంజ్ వరకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఆమెపై అఘాయిత్యం చేశాడు. చివరికి ఆమెను కూడా కత్తితో పొడిచి చంపేశాడు. అయినా పగ చల్లారలేదు. ఆ కుటుంబం తనని వేధించి చివరికి పోక్సో కేసు పెట్టి నన్ను జైలుకు పంపించిందనే పగతో ఇదంతా చేశాడు. ఇక్కడి వరకు ఈ కేసు చూసాం. మళ్ళీ కరెక్ట్గా సమయం 12 గంటల నుంచి 1 గంట మధ్య తన ఇంటికి వెళ్ళాడు రాజ్ కుమార్. తన ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపు తీసింది భార్య. ఆమె పైన కూడా విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి చంపేశాడు. అభం శుభం తెలియని 2 పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, 3 ఏళ్ళు 5 ఏళ్ళు, ఆ 2 పిల్లల్ని కూడా కత్తితో అత్యంత దారుణంగా చంపేశాడు ఈ దుర్మార్గుడు. నిజంగా అతను మనిషా మృగం అనేది కూడా తెలియని పరిస్థితి. అయితే అతనిపై కేసు పెట్టినటువంటి ఆ 3 కుటుంబ సభ్యుల్ని కూడా చంపాడు అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ భార్యని, అతనికి పుట్టినటువంటి 2 పిల్లల్ని ఎందుకు చంపాడు అనేది మాత్రం ఈ కేసులో పెద్ద మిస్టరీగా మారింది. అంతేకాకుండా అక్కడ 7 ఇటకలు పేర్చాడు. 6 వ్యక్తుల్ని చంపాడు. మరి మరొక ఇటక ఏమిటి అంటే, అయితే ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె తండ్రిని కూడా అతనే చంపాడనేటటువంటి వార్తలు అయితే బయటకు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు కూడా విచారణ చేస్తూ ఉన్నారు. అత్యంత పాశవికంగా చెప్పాలంటే మానవ మృగమనే చెప్పాలి. మనిషి రూపంలో ఉన్న మృగం ఈ రాజ్ కుమార్. అభం శుభం తెలియని చిన్న పిల్లలు, అలాగే అతనిపై కేసు పెట్టిందనే బాధతో, ఆ కోపంతో ఆ 17 ఏళ్ల అమ్మాయిని కూడా చంపేశాడు. నిజంగా ఎలాంటి మనుషులు సమాజంలో ఉండడానికి అర్హులు కాదు. ఈ భూమికి నిజంగా ఎలాంటి వ్యక్తులు భారం. తాను ఇలా 6గురిని చంపేశాననే విషయాన్ని తన తండ్రికి అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పాడు. ఆ మాట విని అతని తండ్రి కూడా భయపడిపోయాడు. అంతేకాదు, నేను కూడా చనిపోతున్నానంటూ ఈ చివరి మాటని తన తండ్రికి ఫోన్లో చెప్పాడు. వెంటనే రాజ్ కుమార్ తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే 4 బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఆ అమ్మాయి ఇంటి దగ్గర తల్లి, నాయనమ్మ చనిపోయారు. చెరువు దగ్గర ఆమెను అత్యంత దారుణంగా చంపేశాడు. ఇక అతని ఇంట్లో భార్యని, 2 పిల్లల్ని పాశవికంగా చంపేశాడు. ఆ తర్వాత అతను కూడా సూసైడ్ చేసుకుంటానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అప్పటి నుంచి రాజ్ కుమార్ ఫోన్ పనిచేయడం లేదు. అతన్ని పోలీసులు ట్రాక్ చేస్తూనే ఉన్నారు. అయితే 7 ఇటుకలు పెట్టిన అంశం కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. ఆ 7 ఇటుకల్లో ఆ బాధితురాలు తండ్రిని అతను చంపాడా, లేదంటే అతను చనిపోతున్నాడా అనేది మాత్రం ఒక మిస్టరీగా ఉంది. అయితే అతను ప్రస్తుతం సూసైడ్ చేసుకున్నాడా, లేదంటే ఇక్కడి నుంచి ఈ హత్యలు చేసి పారిపోయాడా అనేది మాత్రం పోలీసులు ఇప్పుడు అనేక కోణాల్లో విచారణ చేస్తూ ఉన్నారు. అతను చివరిసారిగా స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఫోన్ మళ్ళీ ఆన్ చేయలేదు. అతను ఎక్కడైనా సూసైడ్ చేసుకొని మరణిస్తే కూడా ఇప్పటికీ తెలియాల్సి ఉంది. అయితే ఇదంతా కూడా ఆ బాలికను ఏడిపించడం, ఆ బాలిక ఏడిపించిన తర్వాత ఆ బాలిక నేరుగా తల్లిదండ్రులకు చెప్పడం, అతని మీద కేసు పెట్టడం అనేది జరిగింది. ఆ కేసుని అతను తట్టుకోలేకపోయాడు. తనపై పోక్సో కేసు పెడతారంటూ కూడా రగిలిపోయాడు. చివరికి జైల్లో ఉండగానే వాళ్ళని అంతమొందించాలనుకున్నాడు.
బయటికి వచ్చిన వెంటనే, బెయిల్ మీద బయటకు వచ్చిన వెంటనే కొన్ని గంటల్లోనే ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని నేరుగా ఆమె ఇంటికి వెళ్ళాడు. అడ్డు వచ్చినటువంటి తల్లిని, నాయనమ్మని కూడా అక్కడే కడతీర్చాడు. చివరికి తనపై కేసు పెడతావా అంటూ కూడా ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని బయటకు వెళ్ళి ఆమెను కూడా అత్యంత దారుణంగా అఘాయిత్యం చేసి చంపేశాడు ఈ దుర్మార్గుడు. నిజంగా అలాంటి వ్యక్తి ఈ భూమికి భారమనే చెప్పాలి. ఈ భూమి మీద కూడా అటువంటి వ్యక్తి ఉండడానికి అర్హుడు కాదనేది ప్రతి సభ్య సమాజంలో ఉన్న మనుషులు మాట్లాడుకుంటున్నారు. అతను ప్రస్తుతం బతికే ఉంటే ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా ట్రేస్ చేసి అతను అరెస్ట్ చేయాలని తెలంగాణ సమాజం, తెలుగు ప్రజలు, దేశమంతా కోరుకుంటోంది. అతని వార్త ఇప్పుడు దేశమంతా వినిపిస్తోంది. మనుషుల సైకాలజీ, మనుషుల మనస్తత్వం ఎలాంటి దారుణాలకు కారణమవుతుందో తాజా ఘటన కూడా నిరూపితమవుతోంది అంటున్నారు సైకాలజిస్టులు. ఒక వ్యక్తి పగ పెంచుకుంటే, ఒక వ్యక్తిని అంతమొందించాలనుకుంటే చివరికి ఎట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితులకు వీరు చివరికి వెళ్తున్నారనేది కూడా ఈ ఘటనలో నిరూపితం చేస్తున్నాయి అంటున్నారు. పోలీసులు అయితే సుమారు 5-6 బృందాలు వెతుకుతున్నాయి. అతను రాష్ట్రం దాటి వెళ్ళిపోయాడా లేదంటే ఎక్కడ ఉన్నాడనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ యొక్క ఘటన మాత్రం దేశాన్నే ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది.